నా పేరు మనిష. మాది ప్రాపర్ గుడిపల్లి. బాబుకి హై ఫీవర్తో మేము నాగర్ కర్నూల్ హాస్పిటల్కి ఫస్ట్ వచ్చినాము. తర్వాతకి బాబుకి 103 ఫీవర్ ఉండడం వల్ల పిట్స్ రావడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు మహబూబ్ నగర్ రవి చిల్డ్రన్స్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పేశారు. ఆ నైట్ టైమే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాము. వచ్చినమంటే డాక్టర్స్ ఫస్ట్ ఐసీయూలోకి తీసుకెళ్లారు. టెస్టులు చేసేసిన తర్వాతకి ఏం జరిగింది అని చెప్తామన్నారు. టెస్ట్ చేసిన తర్వాతకి బాబుకి డెంగ్యూ ఫీవర్ ఉంది, 2-3 రోజులు ఇక్కడే ఉండాలి, ఫస్ట్ ఐసీయూలో ఉండాలి, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దానివల్ల బయటికి ఇమ్మీడియట్లీ ఇంటికి తీసుకెళ్ళడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇక్కడే ఉండాలి అని చెప్పారు. ఒక 2-3 డేస్ ఉన్నాము. తర్వాతకి మంచిగా ఉందని చెప్పేసి బయటికి షిఫ్ట్ చేసిరు. మళ్ళీ కొంచెం బయటకి వాతావరణం వల్ల మళ్ళీ కణాలు తగ్గిపోవడం అలా జరిగింది. మళ్ళీ ఐసీయూలోకి తీసుకున్నారు. ఇక్కడ 2 డేస్ ఉంచుకున్నారు. ఆక్సిజన్ పెట్టడం అవన్నీ మందులు అవన్నీ సరిగ్గా చేశారు. బయటికి మంచిగా బాబుకి తగ్గిపోయింది, బయటికి పంపించేశారు. ఇప్పుడు బాబుకి చాలా బాగుంది. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. డాక్టర్స్ డైలీ వచ్చి చెక్ చేసి బాబు కండిషన్ ఎలా ఉంది అని చెప్పిండ్రు. సిస్టర్స్ కూడా అందరూ చాలా బాగా చూసుకున్నారు బాబుని లోపల. కానీ హాస్పిటల్లో అంతా కూడా క్లీన్గా ఉంది, మంచిగా నీట్గా ఉన్నాయి. అన్ని బెడ్స్ కానీ మెడిసిన్స్ అంతా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా బాబుకి అంతా తగ్గించి మంచిగా ట్రీట్మెంట్ చేసి అంతా తగ్గిపోయింది. మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము.